ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లపై ఈడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్ కేసులో పలువురు నటులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సెలబ్రిటీలు, పలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. సైబరాబాద్లో నమోదైన కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల గుట్టు లాగుతోంది ఈడీ. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సైబరాబాద్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసింది. మొత్తం 29 మందిపై కేసు నమోదు చేసింది ఈడీ. ఇక విచారణలో మొదటి జాబితాలో పలువురు నటులను విచారించనుంది. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారంలో PMLA కింద కేసు నమోదు చేసిన ఈడీ సినీ నటులకు నోటీసులు జారీ చేసింది. జూలై 23న దగ్గుపాటి రానా, జూలై 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మిని విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. వాళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లు, బెట్టింగ్ యాప్ల ద్వారా వారి ఖాతాలో జమ అయిన డబ్బులపై ఈడీ విచారణ చేయనుంది. సైబరాబాద్లో నమోదైన కేసుల ఆధారంగా ఇప్పటికే ఈసీఐఆర్ ఆధారంగా ఈడీ 29 మంది స్టేట్మెంట్ ని రికార్డ్ చేయనుంది. వీరంతా PMLA నిబంధనలు ఉల్లంఘించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు ఈడీ అభియోగాలు మోపింది. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, టీవీ యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. యువతను ఆకట్టుకునేందుకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు యూట్యూబర్లు, టాలీవుడ్, బాలీవుడ్ నటులతో ప్రమోషన్ చేయిస్తున్నారు. దీనికోసం వారికి లక్షల్లో, కోట్లల్లో చెల్లిస్తున్నారు. అయితే యాప్ ప్రమోషన్ కి సంబంధించిన మొత్తాన్ని ఐటీ రిటర్న్లో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈజీ మనీ వేటలో అనేక మంది బెట్టింగ్ కు అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఉన్నతోద్యోగుల నుంచి కూలీల వరకు, గృహిణుల నుంచి విద్యార్థుల వరకు చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలవుతున్నారు. చివరకు లక్షల్లో అప్పులు చేసి తీర్చే మార్గం లేక బలవన్ మరణాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగాయి. చట్ట విరుద్ధమైన యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేసినందుకు భారీగా కమిషన్లు తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.